హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ట్రేడ్ తీసుకున్నాను. సో ట్రేడ్ తీసుకున్నప్పటికీ కొన్ని రూల్స్ అనేవి పాటించలేదు మనముగా. సో బిఫోర్ అనాలిసిస్ డ్యూరింగ్ మార్కెట్ అవర్స్లో మనము ట్రెండ్ అప్ సైడా డౌన్ సైడా అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన 15 మినిట్స్ దాకా ట్రెండ్ అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండే. ఫస్ట్ క్యాండిలే బుల్లిస్ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో బుల్లిస్, సో మార్కెట్ కంప్లీట్గా అప్ సైడ్గా వెళ్తున్నట్టుగా సిగ్నల్ ఇచ్చింది. అది చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ తీసుకెళ్ళింది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు మనకు ట్రెండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా లాట్ సైజెస్ కంట్రోల్, ఎన్ని లాట్స్ తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం దానికి ముందే మనం సెల్ఫ్ కంట్రోల్గా మన మైండ్కి చెప్పుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని ట్రేడ్ చేయడానికి ముందు. సో ఒక్కొక్కసారి మనం సైలెంట్గా కూర్చొని ఓకే వెయిట్ ఫోకస్ ఆన్ డూ నథింగ్ అన్నట్టుగా మనం సైలెంట్గా ఉండడం అనేది మనం చెప్పుకోవాలి. ఇన్నర్గా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి మనం ఉండాలి. సో మనం ఈ విధంగా మాట్లాడుకున్నప్పటికీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మనం ఎగ్జిక్యూట్ చేసే టైంలో మనం లూజ్ అయిపోతాము. సో ఎగ్జాక్ట్గా మనం ఎలా అనుకున్నామో దాని మీదనే ఎగ్జాక్ట్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో మార్కెట్ ఓపెనింగ్ అనేది ఈరోజు చూసుకున్నట్టయితే ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది. సో నేను అది గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ట్రెండ్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మనకు డే క్యాండిల్ ద్వారా చూసుకున్నాం అనుకో, గత 3 రోజులుగా డే క్యాండిల్ చూసుకుంటే కంటిన్యూస్గా డౌన్ సైడ్ వస్తుంది. మొన్నటిది డౌన్ పడ్డది, నిన్నటిది డౌన్ పడ్డది, ఈ రోజుది డౌన్, అంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది అనేది. సో అది డే క్యాండిల్లో. అదేవిధంగా 4 అవర్స్ క్యాండిల్ పెట్టుకొని చూసుకున్నా కానీ మనకి డౌన్ ట్రెండ్ అనేది తెలుస్తుంది. తర్వాత అది ఇమ్మీడియట్గా అయిన తర్వాత మనం ఏమన్నా ట్రెండ్ బ్రేక్అవుట్ ఉందా అనేది, ట్రెండ్ లైన్, సపోర్ట్ల, రెసిస్టెన్స్లు అనేవి మనం డ్రా చేసుకోవాలి. సో దాని తర్వాత అప్పుడు మనం రెడీగా ఉండాలి. సో ఏమన్నా ఫుల్ బ్యాక్ దగ్గర తీసుకుందామా, సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది కదా, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది కదా అనేది చూడాలి. సో మార్కెట్ ఈరోజు అయితే కొంత ఫ్లాట్గానే మార్నింగ్ ఉండి సడన్గా కిందికి వచ్చేసి ఎస్టర్డే లోని బ్రేక్ చేసేసి డౌన్ సైడ్ వచ్చేసింది. సో అది పర్ఫెక్ట్గా వెయిట్ చేసేసి, ఓపిక్గా రిస్క్ రివార్డ్ కోసం వెయిట్ చేసేసి మనం ప్రైజ్ యాక్షన్ మూమెంటం వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో క్లియర్గా మనం చార్ట్ని అబ్జర్వేషన్ చేస్తూ ఇమ్మీడియట్గా చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తేనే మనం క్విక్గా తీసుకోగలుగుతాం. క్వాంటిటీ తక్కువ తీసుకుంటే మనం ఎక్కువ రైడ్ చేయగలము రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసేసి. లేదు అని అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనం కొంత యావరేజింగ్ చేయడం, లేకపోతే తర్వాత ఎక్కువ హోల్డింగ్ చేయడం అలాంటివి అన్నీ వస్తుంటాయి. కొద్దిగా ఎక్కువసేపు హోల్డ్ చేయలేము. సో ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా కానీ బిగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో క్వాంటిటీ అనేది కొద్దిగా మనం ఈరోజు ఫెయిల్ అయ్యాము. సో హెవీ క్వాంటిటీస్ ఎక్కువ తీసుకున్నాము. సో ట్రేడ్ కూడా ఎక్కువసేపు హోల్డ్ చేసాము. సో ఆల్మోస్ట్ 2-3 అవర్స్ హోల్డ్ చేసాము ఒక లాస్ట్లో ఎంటర్ అయ్యి. సో అదొకటి. సో స్కాల్పింగ్ చేయాలనుకో అంటే 15 మినిట్స్ లోపే ఎంట్రీ, ఎగ్జిట్ అనేది 15 మినిట్స్ లోపే చేసుకోవాలి. 5%, 10% అలా బుక్ చేసుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ స్కాల్పింగ్ చేయాలి. కానీ ఈరోజు కొంత ఫస్ట్ మైండ్ సెట్ అనేది రాలేదు. సో సెకండ్లో ఒకసారి కాల్ సైడ్ ఎంటర్ అయ్యి లాస్ బుక్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ట్రేడ్స్ అనేవి హెవీగా తీసుకోవడం జరిగింది. సో అవి ఇంకోటి యావరేజ్ చేసాము ఈరోజు. సో అది యావరేజ్ చేయడం అనేది ఒకటి మిస్టేకు. ఇంకొకటి ఓవర్ ట్రేడింగ్ చేసాము, అది కూడా ఒక మిస్టేకు. తర్వాత నెక్స్ట్ డే హోల్డ్ చేయడం అనేది అయితే చేయలేదు. సైడ్ వేజ్ మార్కెట్ ఉంది. సో కొంతవరకు ఫుల్ అంటే డౌన్ సైడ్ మార్కెట్ ఉన్న తర్వాత బిగ్ ఫాల్ తర్వాత ఒక సైడ్ వేజ్ మార్కెట్గా కనపడ్డది 2 అవర్స్, 1.5 అవర్ సెకండ్ హాఫ్లో. సో బిగ్ మూమెంటం పూర్తయిన చివర్లో ఎంటర్ అవ్వడం చేసినాము. సో దానివల్ల మళ్ళీ లాస్ట్లోకి వెళ్ళటం జరిగింది. సో సమ్హౌ మళ్ళీ లాస్ట్లో ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అవడం వల్ల మళ్ళీ ప్రాఫిట్లో బుక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం కొన్ని సైకలాజికల్ పర్స్పెక్టివ్లో మైండ్ అనేది చాలా వరకు చేంజెస్ అనేది చేసుకోవాలి. అవి స్ట్రాంగ్ మైండ్ సెట్ లేదు. సో సెల్ఫ్ కంట్రోలింగ్ అనేది కూడా చేసుకోవాలి. అది కూడా ఇంకా ప్రాక్టీస్ అనేది హెవీగా ప్రాక్టీస్తో పాటు ఇంకా రెగ్యులర్గా చేయాలి. సో అవి ఫెయిల్ అయ్యాము. సో ఇంకా కొన్ని మనం అంటే ఫోకస్ అనేది 80% అంటే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ప్రతిరోజు ట్రేడ్ చేయాలని రూల్ అయితే లేదు. దాన్ని కొద్దిగా తగ్గించాలి. కొద్దిగా ఏంటంటే మనం హెవీ ఎడిక్టెడ్గా ఉన్నాం. సో ప్రతిరోజు ట్రేడ్ చేస్తున్నాం అంటే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితేనే ప్రతిరోజు ట్రేడ్ చేయాలి. లేకపోతే అంత మన క్యాపిటల్ని, క్వాంటిటీని అన్నిటిని మేనేజ్ చేయగలుగుతా అంటేనే
ప్రతిరోజు ట్రేడ్ చేయాలి. ఒకవేళ మనల్ని మనం కంట్రోల్ చేయట్లేదు, డైరెక్షన్ కంట్రోల్ మన అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నాము అనేది మనకు తెలిసిందనుకో, సో మనము దానికి ఒక మూమెంటం వచ్చినప్పుడు టైంలో మంచి ఆపర్చునిటీ వస్తేనే ట్రేడ్ తీసుకోవాలనే మైండ్ సెట్ని, సైకాలజీని తీసుకుంటే బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్, మనం చార్ట్ ద్వారాగా మనం మార్కెట్ చూద్దాము. సో ఓవరాల్గా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎం టెక్ ట్రేడర్. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ చేయలేదు, ఓన్లీ నిఫ్టీలోనే ట్రేడ్ చేశాను. సో కొంత డైరెక్షన్, ఎర్లీ మార్నింగ్ డైరెక్షన్ క్యాచ్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్టీ అయింది. సో అది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెటు సో ఈ విధంగా సో సో ఈ విధంగా ఒక ర్యాలీ ఇచ్చింది. తర్వాత మొన్న ఒకసారి ఇది ఏప్రిల్ 10వ తారీఖు రిజెక్ట్ అయింది. మళ్ళీ సేమ్ ఏరియాలో మళ్ళీ అక్కడికి వెళ్ళింది. తర్వాత అక్కడ రిజెక్ట్ అయింది 29వ తారీఖు ఏప్రిల్. తర్వాత అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ డే కిందికి వస్తుంది అనుకున్నాం, కానీ స్టాప్ లాస్ హంటింగ్ కోసం మళ్ళీ ఇంకోసారి పైకి వెళ్ళింది సేమ్ 22,770. సో మార్కెట్ తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ ఫాలే కనపడ్డది. సో ఈరోజు మార్కెట్ చూసుకుని ఇదొకటి రెసిస్టెన్స్, ఇదొకటి సపోర్ట్ అనుకుంటే, ఇక్కడ దగ్గరలో సపోర్ట్ చూసుకుంటే సో మనకి ఇక్కడ ఒకటి మనం దీన్ని సపోర్ట్గా ఒకటి గుర్తించవచ్చు. ఇది డే క్యాండిల్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే సో ఈ విధంగా మనకి క్లియర్గా ఉంది. సో దీన్ని మనము ఒక 4 అవర్స్ క్యాండిల్లోకి వెళ్దాము. సో 4 అవర్స్ 1 డే నుండి 4 అవర్స్ క్యాండిల్లోకి వెళ్దాము. సో ఇక్కడ 4 అవర్స్ క్యాండిల్లో మార్కెట్ ఏ విధంగా ఉందనేది చూస్తే సో ఇక్కడ మనకి ఒక సెటప్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ 4 అవర్స్ క్యాండిల్లో సో ఇది ఒక మాస్టర్ క్యాండిల్. తర్వాత ఈ విధంగా మనకు ఇన్సైడ్ క్లోజ్ అయింది సెకండ్ 4 అవర్స్ క్యాండిల్. తర్వాత మనం ఈ ఆయిల్ ఎంటర్ అయితే ఇది టార్గెట్ ఉంటుంది. సో సో ఇది ఈరోజు ట్రేడింగ్ కూడా సో ఒక బిగ్ క్యాండిల్ పడ్డది. తర్వాత మళ్ళీ బై సైడ్ వచ్చింది. సో రేపు మార్కెట్ కొంత బై సైడ్ సిగ్నల్ ఉండి కొద్దిగా పైకి వెళ్ళేసి మళ్ళీ కింద పడవచ్చు. సో కాబట్టి ఇక్కడ బై చేసేసి సో 22,400 దాకా ఒక టార్గెట్ని అయితే ట్రై చేయొచ్చు. తర్వాత మార్కెట్ నెక్స్ట్ ఎల్లుండి మళ్ళీ బిగ్ ఫాల్ పడి ఈ ఏరియాకి వచ్చే ఆస్కారం అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు మనం అంటే ఇదొక మాస్టర్ క్యాండిల్కి ఈ విధంగా సెటప్. సో బై తీసుకోవాలి, ఇది టార్గెట్ అనుకోవాలి. సో ఇది కూడా మాస్టర్ క్యాండిల్ ఇది. సో మొత్తం టార్గెట్ కాకుండా ఇందులో 50% అన్న టార్గెట్ అచీవ్ అయినట్టే. సో ఇక్కడ మనకు 3 అవర్స్ క్యాండిల్లోకి వెళ్తే చూస్తే మనం ఏ విధంగా కనబడుతుందో మనం చూద్దాము. సో ఇది 3 అవర్స్ క్యాండిల్లో మనకు ఈ విధంగా చూస్తే మనకి 3 అవర్స్ క్యాండిల్లో సో ఈ విధంగా మార్కెట్ అయితే ఉంది. సో ఇక్కడ మార్కెట్ సో ఇక్కడ మనం ఇక్కడ రిప్లై మోడ్ చూసుకున్నట్టయితే మార్కెట్ మనకి సో ఇది సో ఈరోజుది మార్కెట్ పక్కన పెట్టేస్తే సో ఈ విధంగా ఉంది మార్కెట్. సో ఇది 3 అవర్స్ క్యాండిల్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఈ విధంగా ఉంది. సో మళ్ళీ 2 అవర్స్ క్యాండిల్ కూడా చూద్దాము. సో 2 అవర్స్ క్యాండిల్ సో 2 అవర్స్ క్యాండిల్ ఈ విధంగా డౌన్ సైడే ఉంది మళ్ళీ ఈ విధంగా. సో ఇక్కడ కూడా చూద్దాము. సో 1 అవర్ క్యాండిల్ కూడా చూద్దాము. సో ఇక్కడ బేరిస్ క్యాండిల్ తర్వాత ఇదే ఈ ఏరియాలో సైడ్ వేస్గానే ఉంది. సో ఇక్కడ మనం ఇంకా 1 అవర్ క్యాండిల్ కూడా చూద్దాము. సో ఇక్కడ 1 అవర్ క్యాండిల్ ఏడ చూద్దాము. సో 1 అవర్ క్యాండిల్ సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మార్కెట్ సో ఇక్కడ సో 1 అవర్ క్యాండిల్ సో ఇక్కడ నుండి 30 మినిట్స్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా ఉందో చూద్దాము. సో ఇది సో ఇక్కడ సో మనకు మార్కెట్ అయితే ఒక డౌన్ సైడ్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో ఇక్కడైతే రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇది 15 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ మార్కెట్ సో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ సో ఇప్పుడు మార్కెట్ మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ సో 9:15కి ఏ విధంగా మార్కెట్ ఓపెన్ అయిందో చూద్దాము. సో ఇక్కడ సడన్గా ఈ ఏరియాలో ఒక క్యాండిల్ అయితే పడ్డది 15 మినిట్ క్యాండిల్. సో ఇక్కడే కొద్దిగా బయింగ్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇది బేరిస్ సైడ్ వచ్చింది. తర్వాత ఇక్కడికి కంటిన్యూస్గా నేను ఈ ఏరియాలో సెల్ సైడ్కి ఎంటర్ అయ్యి ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయాను. ఇదంతా క్యాచ్ చేయలేదు. సో ఇది కంటిన్యూస్గా మార్కెట్ అయితే డౌన్ సైడ్ పడ్డది. సో కంటిన్యూస్గా సో మళ్ళీ ఒకసారి ఇదంతా ఫాల్ పడ్డ తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో నేను మళ్ళీ రీఎంటర్ అయ్యాను. రీఎంటర్ అయ్యి ఇంకా ఇక్కడ కొద్దిగా చాలాసేపు వెయిట్ చేశాను. సో ఈ ఏరియాలో నేను మళ్ళీ ఇంకా కిందికి వస్తుంది అనుకొని వెయిట్ చేశాను, కానీ ఇక్కడ ట్రాప్ అయినట్టు అనిపించింది. సో ఆల్మోస్ట్ మార్కెట్ సో ఈ యొక్క బిగ్ క్యాండిల్లో ఏదైతే ట్రాప్ అయ్యానో సో దాన్ని మళ్ళీ ఇక్కడ రికవర్ చేయగలిగాను. సో లేకపోతే ఎక్కువ లాస్ అయ్యి వచ్చి ఉండేది.
సో ఇది ఇంకా కొద్దిగా కిందికి వచ్చినట్టుండి ఇక ఇది ఈ క్యాండిల్లో రికవర్ చేశాను. ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ వస్తుంది. సో ఈ క్యాండిల్, సో ఇది బై సైడ్లో ట్రాప్ అయిపోయాను. ఇది కంటిన్యూస్గా హోల్డ్ చేసి ఉండడం వలన, సో ఆ విధంగా హోల్డ్ చేయడం అనేది చేయకూడదు. ఇంకోటి స్టాప్ లాస్ కూడా సరిగా మెయింటైన్ చేయడం అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. సో కొద్దిగా ఓవర్ ట్రేడింగ్ కూడా జరిగింది. సో ఈ విధంగా, సో ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే ఇదే రేంజ్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏం ట్రేడ్ చేయట్లేదు. సో అదేవిధంగా క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కూడా ఏం చేయట్లేదు. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అదేవిధంగా లెర్నింగ్ కంటెంట్ సో పెడుతుంటాను. సో కొంత స్లోగా, ఓపిక్గా మనకు కొన్ని చేంజెస్ చేసుకుంటూ రావాలి. చాలా ఎర్రర్స్ ఉన్నాయి. సో కొన్ని డిసిప్లిన్ రూల్స్ అనేవి పాటించడం లేదు కొన్ని. సో మనం ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలి అని అంటే మనలో ఉన్న లోపాలని మనం సర్దిద్దుకోవాలి. సో అవి స్టిల్ ఇంకా మనని వేటాడుతూనే ఉన్నాయి. సో అవి ఆ గుడ్ హ్యాబిట్స్ని మనము ఎగ్జిక్యూట్ చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో అవి కొన్ని ఆలోచనలకి పరిమితం అయ్యాయి. సో అట్లాంటివన్నీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.